హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జడ్సన్ డేరింగ్ ఉమెన్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక సింపుల్ రెసిపీ అయితే నేను చూపించబోతున్నాను. యాక్చువల్గా ఈ రెసిపీ వచ్చేసి ఎక్కువగా కర్ణాటక సైడ్, తమిళనాడు సైడ్ చేసుకుంటారట. అయితే ఈ రెసిపీ నాకు మా వదినమ్మ చేసి పెట్టారు. నేను ఈ మధ్య మా వదినమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను, మా అన్నయ్య వాళ్ళ ఇంటికి. సో మా వదినమ్మ స్పెషల్గా చేశారు. నాకైతే చాలా బాగా నచ్చింది. మీలో చాలామందికి ఈ రెసిపీ తెలిసే ఉంటుంది, కానీ నేనైతే ఫస్ట్ టైం అయితే చూశాను. నేను బియ్యంతో పిట్టు చేయడం చూశాను, రాగి పిండితో పిట్టు చేయడం చూశాను, అలాగే ఇడ్లీ రవ్వతో పిట్టు చేయడం చూశాను. కానీ ఫస్ట్ టైం సేమియాతో పిట్టు చేయడం అనేది ఇప్పుడే చూస్తున్నాను. తను అలానే చెప్పారు, సేమియా పిట్టు అని. సో ఇప్పుడు తను ఆ రెసిపీ చేస్తుంది. తను కనపడదు, కానీ తను రెసిపీ ఎలా చేస్తుందో నేను మీకైతే చూపిస్తాను. సో నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి, మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. సో దీంట్లో ఈ సేమియా వచ్చేసి చాలా సన్నగా ఉంది, గమనించారా? సో అలాంటి సన్నటి సేమియా అయితే తీసుకోవాలి. తీసుకున్న తర్వాత తనెంతో జాగ్రత్తగా దాన్ని తుంచుతూ కొంచెం కొంచెం వాటర్ పోస్తూ ఆ సేమియాకు మొత్తం ఆ వాటర్ పట్టేలాగా బాగా కలిపారనమాట. సో అడుగున వాటర్ కనిపిస్తూ ఉంటాయి మనకి, కానీ ఆ సేమియాను అటు ఇటు కాసేపు అలా మొత్తం కలిపెట్టాలి. అలా చేసిన తర్వాత కొంచెం ముద్దగా అవుతుందన్నమాట. ఎక్కువ తడిగా ఉండదు, అలాగని పొడిగా ఉండదు, కొద్దిగా ముద్దగా అనిపిస్తుంది అన్నమాట. సో అలా కలిపిన తర్వాత దాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. మనం ఇట్లా చేత్తో పట్టుకుంటే తడిగా ఉంటుంది, కానీ మనకి అంటుకోదు. సో అట్లా ఉంటుందన్నమాట. తర్వాత ఒక మంచి క్లాత్ ఒకటి తీసుకొని ఇడ్లీ పాత్రలో వాటర్ పోసేసి తను ఈ విధంగా కట్టిందనమాట. యాక్చువల్గా మనం పిట్టు చేసేటప్పుడు ఇంకో పద్ధతిలో చేస్తాము, కానీ ఇక్కడ నాకైతే ఈ పద్ధతి ఇంకా బాగా నచ్చింది, ఈజీగా అనిపించింది. మామూలుగా అయితే మనం అలా క్లాత్ వేయాలి, దాని చుట్టూ తాడు కట్టాలి. ఆ కట్టిన తర్వాత అది ఒక్కొక్కసారి మంటలో డేక్షా చుట్టూ క్లాత్ అంటుకొని ఒక్కోసారి గట్టిగా అంటుకుపోతుంది. కానీ ఈ విధంగా ఇడ్లీ పాత్రలో పెట్టడం వల్ల కట్టే పరిస్థితి అస్సలు ఉండదండి. అలానే క్లాత్ని కప్పేసి మూత పెట్టేస్తే ఒక 10 మినిట్స్లో ఉడికిపోతుందన్నమాట. సో ఇది కూడా నేను తన దగ్గరే చూసి నేర్చుకున్నాను. ఈసారి ఎప్పుడైనా నేను ఇంట్లో పిట్టు చేసేటప్పుడు ఇలాగే చేస్తానన్నమాట. సో నాకు ఈ పద్ధతి చాలా ఈజీగా అనిపించింది. నాకు కట్టడం చేయడం ఇదంతా కష్టమైన పని అనిపించింది. సో అలా 10 మినిట్స్ తను పెట్టేసి తర్వాత అది ఉడికేలోపు పచ్చి కొబ్బరి, అలాగే బెల్లము, అలాగే నెయ్యి రెడీ చేసి పెట్టుకున్నారనమాట. తర్వాత నన్ను కూర్చోబెట్టి అలాగే పిల్లలు అందరం కూర్చున్నాము. కూర్చున్న తర్వాత వేడివేడిగా ఆ బెల్లము, నెయ్యి, అలాగే కొబ్బరి వేసి కలిపారు. అయితే ఇక్కడ బెల్లము కొంచెం ఇట్లా దగ్గరగా పాకంలా అయింది. యాక్చువల్గా పొడి బెల్లం ఉంటే కలుపుకోవడానికి ఈజీగా ఉండేది. ఇది బెల్లము పొడి చేయాలని మిక్సీ పడితే అది అలా దగ్గరగా అయిందనమాట. సో అలా దగ్గరగా అయినా కూడా అది ఈజీగానే కలిపేశారు. అలా వేడి దాని మీద వేయగానే అది కరిగిపోయి దాంట్లో కలిసిపోయింది. అయితే ఎక్కువసేపు గరిటతో అయితే కలబెట్టలేము, ఎందుకంటే గరిటతో ఎంత కలిపినా కలవదనమాట. సో అందుకని ఆ బెల్లం కలవాలి అంటే కొంచెం చేతిని ఉపయోగించాలి. పాపం ఎంత కాలుతున్నా కూడా ఓర్చుకొని తను ఆ బెల్లం అంతా కలిసేలా కలిపారనమాట. నాకు భలే బాధ అనిపించింది. కానీ తన ప్రేమ చూశాక నాకు ఇక మాటలు రాలేదండి. సో ఎంత ప్రేమ లేకపోతే అలా కూర్చొని ఓపికగా చేస్తారు చెప్పండి. సో అది నేను ఒక మర్చిపోలేని మూమెంట్లా నాకు అనిపించింది. అందుకే ఈ వీడియోని, మా వదినమ్మ రెసిపీని నేను మీకు షేర్ చేస్తున్నాను అనమాట. సో మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని విశేషాలతోటి మంచి మంచి వీడియోస్ తోటి నేను మీ ముందుకు వస్తాను. సో ఈ పిట్టు ఎలా ఉందో మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఇక నేను మా వదినమ్మ చేసిన పిట్టు తినాలిగా మరి. ఓకే, ఉంటాను ఫ్రెండ్స్, బాయ్.